మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు మనం ఒక ఆదర్శమైన కుటుంబం దగ్గర ఉన్నాము. కాకునూరు శ్రీనివాస్ అనే ఒక నిరుపేద గీత కార్మికుడు తన ముగ్గురు ఆడపిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించి సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే కొడుకులు లేరు అని చెప్పి బాధపడి కూతుర్లు పుట్టారని ఇది ఉన్నారో వాళ్ళకి శ్రీనివాస్ తన జీవిత చరిత్రని తన కూతుర్ల ద్వారా సందేశాలు అందిస్తున్నాడు. ఆ గొప్ప వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, మీకు ముగ్గురు ఆడ కూతుర్లు. అవును. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టిన మీరు అవును. ఈరోజు మీ యొక్క ముగ్గురు కూతుర్లని ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ముగ్గురు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని తెలుసుకున్నాం. అయితే ఈ క్రమంలో అనేక ఆటపోట్లు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని తెలిసింది. అసలు ఏంటి మీ యొక్క లైఫ్ జర్నీ ఎలా సాగింది మా కోసం వివరంగా చెప్తారా? ఇక నా గురించి చెప్పాలంటే ఇక నాది నిరుపేద కుటుంబం అని మీరు అందరికి తెలిసిన వాస్తవం. అది చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాం. అది చిన్న వయసులో అమ్మగారు చనిపోయారు. నాన్నగారికి ఏం అమాయకుడు, అప్పట్లో చదువులు లేవు. ఉన్నది మీ ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు అక్కలు, ముగ్గురు అన్నదమ్ములు. అయితే చిన్న వయసులో అమ్మ నాన్న చనిపోయారు. ఇక నా బాధలు చెప్పుకోవాలంటే అప్పట్లో మనకు అన్నం తినడానికి కూడా సొమ్మత లేదు, తిండి కూడా మనకు ఏం లేదు. ఎంతో కష్టాలు పడ్డాం. ఎంతో మంది కింద పని చేసినాం. ఎక్కడ పని చేసినా నీతిగా నిజాయితీగా పనిచేసాము. మనం నమ్ముకుంది ఏంటిది? ఒకటి, అబద్ధం చెప్పకూడదు, ఒకరిని మోసం చేయకూడదు. ఆ దేవుడిని నమ్ముకున్నా. దాంతోపాటు మనకు కూడా మంచిగానే జరిగింది. చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డా. అంతా చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేము. మన జర్నీ స్టార్ట్ అయింది 1994 నుంచి. 94 ఫస్ట్ టైం 7th వరకు చదివి ఆపేసిన. 91లో నేను గీత కార్మికుడిని. వాస్తవంగా ఉత్తరిత్తా కళ్ళగీత కార్మికులం. అతి చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులోనే నేను తాళెక్కడం నేర్చుకున్నా. 12 సంవత్సరాలు అప్పుడు తాళిచెట్టు ఎక్కిన. ఇది వాస్తవం, చాలా మందికి తెలియదు. చెప్పిన అది నమ్మటానికి కూడా నమ్మశక్యంగా విషయం. 91లో తాళి గీయడం నేర్చుకున్నా. 91, 92, 93, 95 దాకా ఇక్కడనే మన తెలంగాణలో ఉన్నా. 95 తర్వాత సూరత్ పోవడం జరిగింది. సూరత్ అంటే గుజరాత్ రాష్ట్రం పోవడం జరిగింది. గుజరాత్ పోయినాకనే కొంచెం మనకు ఆర్థికంగా కానీ అంతవరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏం చేశారు సూరత్ పోయి కళ్ళు గీసిన. ఎందుకు? అప్పుడు ఇక్కడ వ్యాపారం నడుస్తలే. అందరూ కళ్ళు గీసేవాళ్ళే, కానీ తాగేవాళ్ళు లేరు, ఆ వ్యాపారం నడిచేది లేదు. ఫస్ట్ టైం సూరత్ పోయినా. అప్పుడు సూరత్ పోతున్నందుకు కూడా మనం ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక ఏజెంట్ ద్వారా సూరత్ పోవడం జరిగింది. 95లో పోయినా. 95 తర్వాత మనకున్న అదృష్టం తెలివితోటి నేనే ఒక ఏజెంట్ అయిపోయినా. అక్కడ పోయి పరిచయాలు పెంచుకొని 1 సంవత్సరం నేను ఏజెంట్ అయిపోయినా. నెక్స్ట్ 96లో నా తరపు నుంచి నేను ఒక 20 మందిని తీసుకుపోయినా మన ప్రాంతం నుంచి. ఇది మన ఊట్కూరు కానీ నెడ్మనూరు మండలం ఉండేప్పుడు మాది. ఇక్కడ నుంచి ఒక 10-20 మంది తీసుకుపోయి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడం జరిగింది. ఉపాధి కల్పించిన వాళ్ళు మంచిగా కవర్ అయ్యారు. అంటే మంచిగా లాభపడ్డారు. మనం ఎక్కడ అడుగు పెట్టినా మా మిత్రులే తప్ప శత్రువులు మనకు లేరు. మనం ఏ పని చేసినా ఒకరికి మోసం చేయం, హాని చేయం. 95, 96 మంచిగా జరిగింది. 97 సంవత్సరం ఇల్లు కట్టడం జరిగింది. మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 90లో మ్యారేజ్ అయింది. 97 దాకా మంచిగా ఉంది. 98 మంచిగా ఉంది. 99 నుంచి మళ్ళీ కష్టాలు మొదలైనాయి. ఏంటి 99లో మళ్ళీ కష్టాలు? అప్పట్లో 99 దశకంలో ఎవరిట్లా ఆడపిల్ల పుట్టినా చాలా ఇబ్బంది ఉంది. ఎందుకు? ఆడపిల్ల అంటే సమాజంలో చిన్న చూపు. ఆడపిల్ల ఆయనకి ఎంత ఉంటుందిలే ఆడపిల్ల కానీ వాళ్ళు. ఫస్ట్ టైం నాకు 99లో నా పెద్ద అమ్మాయి జన్మించింది. అప్పట్లో నాకేం ఫీల్ కాలే. ఆడపిల్ల అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ ధైర్యం ఉంది. ఫస్ట్ అమ్మాయి కానీ నానేం ఫీల్ కాలే. ఇక అట్లా జరుపుకుంటూ వస్తుంది. నెక్స్ట్ 2001లో మళ్ళీ కూడా 2వ అమ్మాయి జన్మించింది. మళ్ళీ ఆడపిల్ల. అప్పుడు కొద్దిగా నర్వస్ అయినా. ఎందుకు అంటే సమాజం అట్లా ఉంది అప్పట్లో. ఇప్పుడు ఏం కాదు. అప్పట్లో ఆడపిల్ల అయినా అబ్బాయిలైనా సమానం ఉంది. 99, 2001లో చాలా మంది తెలియదు నాకు. ఆడపిల్ల అంటే చిన్న చూపు, అబ్బాయిలంటే ఓ అబ్బాయి ఆడికిందరు, ఆ అబ్బాయి కొడుకురు అనేది. కానీ నేను అంత తెలివి ఉంది. ఆ రోజులో కూడా నేను మంచిగానే సంపాదిస్తున్నా, 10 మందికి హెల్ప్ చేస్తున్నా, అంతా బాగానే ఉంది. కానీ అమ్మాయిలు అనే వరకు చిన్న చూపు. మీరు కూడా కొంత బాధపడ్డారు? చాలా, కొంచెం బాధపడ్డా. 2వ అమ్మాయి పెట్టినప్పుడు. తర్వాత ధైర్యం చేసుకున్నా.
ఏం కాదు, ఉమ్, ఆడపిల్లైనా ఏం కాదు. ఉమ్, నాకు ఆ స్టెమినా ఉంది, ఉమ్, ఆ ధైర్యం ఉంది, ఉమ్, అమ్మ ఇచ్చిన ధైర్యం ఉంది, ఉమ్, నాకు దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. ఉమ్, నేను ఒకరికి హాని చేయను, ఉమ్, నాకేం కాదు, అమ్మాయిలైనా చదివిస్తా ఉమ్, అనే నమ్మకంతో నేను అట్లే ఉన్నా. ఇద్దరు ఆడపిల్లలు అయినాక ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నా. ఉమ్, సార్లే ఇద్దరు అమ్మాయిలు, ఉమ్, మనం ఎట్లా అమ్మాయిలు అంటే సార్లే అనుకున్నా. ఉమ్, మధ్యలో ఏం జరిగిందంటే, మీ ముగ్గురు అన్నదమ్ములం, ఉమ్, మా పెద్దన్నయ్యకు పిల్లలు లేరు. ఓకే. ఉమ్, నేను ఆల్రౌండ్ ఆపరేషన్ చేపిస్తా, ఇద్దరు అమ్మాయిలు చాలు, ఉమ్, నేను చదువుకున్నా నాకు తెలుసు ఉమ్, ఏ ముగ్గురు అంత ఇబ్బంది అయింది, ఇద్దరితోటే ఆపిద్దాం అనుకున్నా, ఉమ్, ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నా. మా పెద్దన్నయ్యకు పిల్లలు లేరు వాస్తవంగా, ఉమ్, అందరికి తెలుసు అది. ఉమ్, ఆయన ఏమండు, నాకు ఎట్లాగా పిల్లలు లేరు కదా, ఒక అమ్మాయి నేను తీసుకుంటా, ఉమ్, ఇంకొక సరసుడు అబ్బాయి అవుతాడని అన్నాడు. ఓకే. దత్తత అట్లా తీసుకుంటాను. కూడా నేను అసలు ఆలోచించిన, ఉమ్, ఒక్క అమ్మాయిని చాలనుకున్నా. ఉమ్, అప్పట్లో ఎట్లా ఉందంటే పరిస్థితులు, ఇద్దరు కంటే ఎక్కువ వద్దని మన ప్రభుత్వం కూడా జీవో పెట్టింది. ఆహా, నాకు కూడా తెలుసు, ఓకే. నేను పొలిటికల్గా ఎదుగుదాం అనుకున్నా, కానీ ముగ్గురుకి ఛాన్స్ లేదు. ఉమ్, అట్టా కూడా ఆలోచించిన, ఉమ్, ఆలోచించి ఇద్దరికే చాలనుకుంటే మా బ్రదర్ ఫోర్స్ ఎక్కువైంది. ఓకే. మళ్ళీ ఉంచుకోండి. ఉంచుకో, నేను ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటా, ఉమ్, ఉమ్, నీకు ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఉమ్, ఇంకోళ్ళు పెట్టినా ఏం కాదు, ఉమ్, నువ్వు పొలిటికల్గా వెళ్ళిపోవచ్చు, నీకున్న తెలివికి ఏం కాదని చెప్పి ఆపేసిండు. ఉమ్, సర్లే, ఇది కూడా మరి చూద్దాంలే, ఎట్లాగా ఆయన పిల్లలు లేరు కదా, ఉమ్, ఒక అమ్మాయి ఆయనకి ఇద్దామని ఆలోచనతోటి అప్పుడు నేను ఆపరేషన్ చేయలే. ఉమ్, ఆ తర్వాత ఏమైంది, 2002లో ఉమ్, ఆయన పెద్ద అమ్మాయిని తీసుకుంటా అన్నాడు. ఉమ్, చాలా దిక్కులు అనుకున్నాం, సరే సరే, ఆ పరిస్థితి బాగాలేదు, ఉమ్. ఆయన చనిపోయాడు. అయ్యో. అప్పట్లోనే, ఆ, అప్పట్లో మస్తు బాధపడ్డా నేను. ఉమ్, నిన్ను అమ్మ చనిపోయినప్పుడు బాధపడలే, ఉమ్, ఎందుకంటే నాకు జ్ఞాపకం లేదు. చిన్న నాన్న చనిపోయినప్పుడు బాధపడలే, ఉమ్, ఓల్డ్ మా అన్న చనిపోయినప్పుడు మాత్రం చాలా బాధపడ్డా, తట్టుకోలేకపోయి తట్టుకోలేకపోయినా. పెద్ద కుటుంబ పెద్ద పోయినాడు. తర్వాత నాకు బిడ్డను కూడా చూస్తాను పోతే మీకు అప్పుడు బాధ అనిపించింది. ఉమ్, మా అమ్మ నాన్న లేనప్పుడు నాకు జ్ఞాపకం లేదు, ఉమ్, బాధపడలే. ఉమ్, నాన్న లేనప్పుడు బాధపడలే. ఉమ్, మా పెద్దన్నయ్య ఉమ్, రామలింగయ్య అని ఉమ్, చనిపోయినప్పుడు అసలు ఆ బాధ నేను కొద్ది రోజులు కోలుకోలేకపోయినా. ఓకే. ఆయనకు పిల్లలు కూడా లేరు పాపం, ఉమ్, నేనే తలుగోరు పెట్టినా, ఎవరు పెట్టారు మీరే? తలుగోరు పెట్టినా, Great, great. నేనే మొత్తం కార్యక్రమాలు చేసిన. ఆ దేవుడి దయ వల్ల ఆయన చనిపోయినాక అంతకుముందే నాకు మూడో పాప కూడా పుట్టింది. ఉమ్, చిన్న అమ్మాయి కూడా అంతకుముందే పుట్టింది. మూడో పాప పుట్టింది పుట్టిన అప్పటికి తర్వాత చనిపోయింది. మూడో పాప పుట్టినాక చనిపోయాడు. ఓకే. ఆయన చాలా బాధపడేవాడు. నేను బాధపడలే ఇప్పుడు ఆడపిల్లని, ఉమ్, నాకు తెలుసు ఆడపిల్ల అయినా నేను చదివిస్తా, నేను ఒక స్థాయికి తీసుకొస్తానా, ఆ దమ్ము ధైర్యం నాలో ఉంది. కానీ ఆయన చాలా బాధపడ్డాడు. ఉమ్, అనుకోకుండా సూరత్లో చనిపోయింది ఆయన, అరే. హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది. ఓకే. 2002 ఉమ్, నవంబర్ 10 చనిపోయాడు. అప్పట్లో చాలా బాధపడ్డా. అటు తండ్రిలో అంటే నాన్న పోయిండు, ఇటు ముగ్గురు ఆడపిల్లలు. ముగ్గురు ఆడపిల్ల తర్వాత ఉమ్, అన్నయ్య చనిపోయిండు. ఉమ్, అది గుజరాత్లో, ఉమ్, వేరే రాష్ట్రం, అది మన రాష్ట్రం కాదు. అవును. అక్కడి నుంచి డెడ్ బాడీ తేవాలన్నా చాలా కష్టం. అప్పట్లో కూడా నేను ధైర్యం తెచ్చుకున్నా. ఉమ్, చిన్న పిల్లలు ఒక రైల్లో రావాలంటే చాలా ఇబ్బంది అప్పుడు. ఉమ్. మా భార్య కూడా చాలా ఓపికతోటి పాపం. నేను కూడా అప్పట్లో కొంచెం ఈ పిల్లలు పుట్టినప్పుడు మీరు సూరత్లో ఉన్నారా? ఫ్యామిలీ మొత్తం మొత్తం అందరు సూరత్లో పుట్టారు. సూరత్లో పుట్టారు. అంటే ఇక్కడ పుట్టినరు. ఉమ్, 6 నెలలు సూరత్లో ఉండేది, 6 నెలలు ఇక్కడ ఉండేది. ఉమ్, చదువులు ఎక్కడ వెళ్ళాయి? చదువులు ఉమ్, నేను ఫస్ట్ నుంచి కూడా ఇచ్చిన ప్రిపరేషన్ ఉమ్, నాకు తెలుసు. ఇవన్నీ వేస్ట్, అబ్బాయిలైనా ఒకటే, ఉమ్, అమ్మాయిలైనా ఒకటే. ఉమ్. నేను నమ్ముకున్నది నేను చేస్తా. ఎంత డబ్బున్నా తర్వాత ఆప్షన్, చదువు ఫస్ట్, సెకండ్ భూమి ఉండాలి. అప్పట్లో నాకు ఒక గుంట భూమి లేదు. ఆ ఇల్లు కూడా ఒక గుంట పైసలు ఇచ్చి కొనుక్కున్నా, 1500 ఇచ్చి కొనుక్కొని ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకున్నా. భూమి అంటే నాకు ఒక పిచ్చి. చదువు ఫస్ట్, చదువు తర్వాత భూమి. కాలం మారిందండి. మీలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లల్ని మీరు ఇట్లా స్వేచ్ఛనచ్చి ఇట్లా చేయడం వల్లే ఇప్పుడు ఆడపిల్లలకు అంత వివక్ష లేదు. మీరు ఒకప్పుడు అన్నమాట వాస్తవమే. అసలు ఆ మారడానికి కారణం మీలాంటి వాళ్ళే. ఒకరోజు మీలాంటి వాళ్ళు మీ పిల్లల వల్లే. మళ్ళీ నెక్స్ట్ ఒకరోజు బాధపడ్డా. ఉమ్, అది 8 సంవత్సరాలు ఉంటుంది. ఉమ్, సూరత్లో అప్పుడు 2004-5 అనుకుంటా, ఉమ్, 2006-7 ఉమ్, ఊపైన మన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండే. ఉమ్, నేను రోజు మంచిగా కళ్ళు గీసి వచ్చి ఇంట్లో ఉండేది. ఉమ్, పేపర్కి తోలేదు నా పెద్ద అమ్మాయిని ఉమ్, సైకిల్ మీద, చిన్న వయసులో ఉమ్. సైకిల్ మీద పోయి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. అయ్యో. అప్పట్లో సూరత్లో చాలా మంది నా మీదకి ఆడపిల్లకు నువ్వు సైకిల్ చేయబట్టి అన్నారు. ఆ, అమ్మాయి సైకిల్ పడిపోయింది, బైక్ గుద్దింది, స్పాట్ డెత్ అనుకురు అందరూ. ఉమ్, పాపం లేచింది, వచ్చింది. ఉమ్. చాలా లోపల బాధ అనిపించింది. అదే. వచ్చి పాప చెప్తలేదు, అట్లా భయం అయితే షేక్ Sorry అయింది. ఉంటుంది. ఇట్లా అయిందన్నది నాకు తర్వాత అనిపించింది. ఇట్లా నర్వస్ కావద్దు, ఎమ్మడే ఏం కాదు, ఏమైంది ఉమ్, మామూలు బిడ్డ, ఇలాంటిది ఏం కాదు. ఆ పడ్డాక 5 నిమిషాలకే మళ్ళీ సైకిల్ తొక్కించిన. చిన్నగా ఎక్కించారు అబ్బాయి పోవాలని. ఇది నిజం. ఉమ్. చాలా ఇప్పుడు ఇలా గుర్తులేదు నాకు. చిన్నపిల్లలు కదా. చిన్నపిల్లలు కదా.
ఆమె అనుకుంటుంది భయపడుతుంది, నేను యాక్సిడెంట్ చేసినా డాడీ ఇంటికి పోతే కొడతాడేం భయపడుతుంది, వాళ్ళకి ఆ భయం ఉంటుంది. వాళ్ళకి భయం ఉంది, నాకు భయం లేదు, నేను భయపడితే కథం. మొత్తం మీద మీరు ఎలా అయితే పెంచిర్రో వాళ్ళు మీ యొక్క ఆశయాన్ని ఉమ్ము చేయకుండా వాళ్ళు మీ నమ్మకాన్ని నిలబెడుతూ వాళ్ళు ఎదిగారు. అవును, మంచి విషయం. లాంటి ముగ్గురు ఆడకూతుర్ని కన్నావు, వాళ్ళు ఇప్పుడు ఎవరు ఊహించిన స్థితిలో ఉన్నారు. అవునన్న. ఎలా అనిపిస్తుంది తల్లి? నువ్వు ఒకసారి వాళ్ళ చిన్నప్పటి నుంచి నువ్వు పడ్డ కష్టాలు ఏంటి, వాళ్ళని ఎలా సాకావు, ఎలా పెంచావు, ఇప్పుడు వాళ్ళంతా ఉన్న స్థితిలో ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ అన్న ఏమైందంటే ముగ్గురు బిడ్డలు పెడుతున్నారని బాధపడ్డాను. ఎందుకు? అప్పట్లో ఉండే ఆడపిల్లలని. ముగ్గురు ఆడపిల్లలని బాధపడ్డాను. మా వారం నేను సూరత్కి వెళ్ళాము, కళ్ళు గీసుకున్నాం, మంచిగా చదివించుకున్నాం. ఇప్పుడు స్థాయికి వచ్చారు మా పిల్లలు. అప్పుడు ఏంటంటే ఆడపిల్లలు పుడుతురు, వీళ్ళకి ఆడపిల్లలు పుడుతురు అని చాలా విమర్శిస్తారు ఇప్పుడు కూడా నన్ను. ఈమెకు ఆడపిల్లలే, ఇలా ఆయనకు ఆడపిల్లలు మగపిల్లలు లేరని, లేరు, కొడుకులు లేరు అని బాగా ఇబ్బంది పెడుతుండే. బాగా మస్తు బాధ పెడుతురు. ఎందుకు? అప్పుడు కానేటప్పుడు కూడా బాధపడ్డా నేను. అవునా? ఎదురుగా ముఖం పట్టుకొని కూడా అడిగిరు నన్ను, మీకు ఆడపిల్లలు ఎందుకు పుట్టిరు అని మస్తు విమర్శించేవాళ్ళు. వాళ్ళకి మీరు ఏడవకండి, ఆ విమర్శించే వాళ్ళకి మీ బిడ్డలు వాళ్ళకి దాన్ని కత్తులు లాంటి సమాధానం చెప్పారు. అప్పుడు కూడా నేను ఏడ్చిన, మా సార్ ఏమి ఏడవలే ఆ రోజు కూడా, ఇప్పటికి కూడా బాధపడలే. ఏమైతే ఆడపిల్లలని కూడా ధైర్యం చెప్పిండు మా సార్ కూడా ఆ రోజుల్లో. చాలా మంది, ఎందుకంటే మా తోడ పుట్టిన వాళ్ళు కూడా అన్నారు అట్లా బాధపడుకుంటా కూడా నా పిల్లలు ఒక స్థాయి తెచ్చుకోవాలి, నా కొడుకులు లేని లోటు తీర్చుకోవాలి, ఆడపిల్లలు మంచిగా చదివించుకోవాలని మేము కష్టపడి చదివించుకొని ఒక స్థాయి తెచ్చుకున్నాం. అలా డాడీ కూడా మస్తు సపోర్ట్ ఇచ్చిండు. నేను కష్టపడ్డా, నా బిడ్డలు చదివించుకున్నా, నా బిడ్డలకు ఎలాంటి రూపాయలు లోటు లేకుండా చదివించుకున్నాం. నా బిడ్డలు నా పేరు నిలబెట్టారు, ఇప్పటికి మా ఆయన పేరు నా పేరు నిలబెట్టారు. సంతోషంగా ఉంది. మీరు బాధపడిన పని లేదమ్మా. వాళ్ళు ఎవరు ఊహించిన స్థితిలో ఉన్నారు, మీ కష్టానికి వాళ్ళు ఒమ్ము చేయలేదు, మీరు ఊహించిన స్థితిలో ఉన్నారు. మీరు ఎటువంటి బాధపడాల్సిన పని లేదు. మీరు ఆడపిల్ల తల్లిదండ్రులకు ఏమైనా చెప్తారా మీ పిల్లల గురించి, కానీ సమాజంకి ఏమైనా చెప్పగలరా? చెప్పగలరంటే అన్నోళ్ళు ఇప్పుడు నా బిడ్డలు ఏమి అడుగుతున్నంటే, బిడ్డ ఇట్లా ఆడపిల్లలు పుట్టిరని అందరు మమ్మల్ని చూసి నవ్వేరు, డాడీ నన్ను చూసి. వాళ్ళకు మనం సమాధానం చెప్పాలంటే మీరు మంచిగా చదువుకోవాలి. కాకునూరు సీని బిడ్డలు, కాకునూరు మంగమ్మ బిడ్డలు అంటే మంచిగా చదివించి ఆడపిల్లలైనా ఒక స్థాయికి వెళ్ళిరు అన్నట్టు మనకు పేరు తేవాలి. అట్లా పోదు బిడ్డ, మనం ఇట్లా తెచ్చుకోవాలని నా బిడ్డలా చెప్పిన. ఇప్పటికి మా వారి మాట, నా మాట, నా బిడ్డలు జమదాటలే. పని చేసుకుంటూ వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ మేము కష్టపడి చదివించినాం. ఇప్పటి వరకైనా నా బిడ్డలు ఎలాంటి నాకు లోటు తెలియదు, కానీ కొడుకుల లోటు లేకుండా నా బిడ్డలు చేసి నాకు కొడుకులు లోటు అసలు చేసి ఇప్పుడే హ్యాపీగా ఉన్నా. కానీ అందరు ఏమంటారు అంటే, ముగ్గురు పిల్లలు కదా, పెళ్ళి ఎందుకు చేస్తలేవు నీ బిడ్డలకి, ఎందుకు చేస్తలేవు అంటే, అయ్యో కొడుకులు లేరా, యాడికి పోయినా నీ కొడుకు లేడా అని చాలా మంది ఇప్పటికి కూడా అంటున్నాను. అంటే కొడుకులు లేకుంటే నా బిడ్డలు మంచి పేరు ఇస్తున్నారు, నా బిడ్డలు జాబ్ చేస్తున్నాను గౌరవంగా చెప్పుకుంటూ తిరుగుతున్నా నేను. అట్లా 50% బాధపడాల్సిన పని లేదమ్మా. నీ బిడ్డలు నీ కొడుకుల కంటే ఎక్కువ, మీరు ఎలాంటి బాధపడద్దు. మొత్తం మీద మంచి రత్నాలు లాంటి పిల్లలు కన్నారు. ధన్యవాదాలు. మీరు ముగ్గురు సాఫ్ట్వేర్ రంగంలోకి ఇదైపోయినారు. అబ్రాడ్ వెళ్ళాలి నువ్వేనా? నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పుడు ఉన్నది ప్లానింగ్? అంటే ప్రజెంట్ మొన్ననే గ్రాడ్యుయేషన్ డే అయిపోయింది అండ్ పాస్పోర్ట్ కూడా ఉంది. ఇంకా ఇప్పుడే వెళ్దామని ఎందుకు అంటే కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ కూడా సిచ్యువేషన్ బాగాలేదు కదా, అండ్ ఇప్పుడు ఇద్దరు అక్క వాళ్ళు కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కాబట్టి ముగ్గురం అటే వైపు ఎందుకు వెళ్ళడము, మనం కూడా కొంచెం డిఫరెంట్గా, నాకు సపోర్ట్ ఉంది ఫస్ట్ ఫ్యామిలీ నుంచి, దానివల్ల నేను కూడా ఒక స్టెప్ వేసి చూద్దాము. యాక్చువల్లీ వద్దు అని చాలా మంది చెప్తున్నారు, మీరు ఆడపిల్లలు కదా వద్దు అని అంటున్నారు, బట్ నేను ఒక స్టెప్ తీసుకుందాము, ఏమవుతుంది, డాడీ ఉన్నారు మమ్మీ ఉన్నారు చూసుకుంటారు కదా అని చెప్పేసి కొంచెం డేర్ చేశాను. అండ్ ప్రెజెంట్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు అక్క ప్రెజెంట్ మ్యారేజ్ అట్లా అనుకుంటున్నాము. ఇన్ కేస్ నేను వెళ్ళిన తర్వాత ఏమన్నా ఫిక్స్ అవ్వడం అలాంటి ఏమన్నా అవుతే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా, సో కంప్లీట్ అయ్యాక కొంచెం మెల్లిగా వెళ్దామని అనుకుంటున్నాను. మీ ఈ జర్నీలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా, ఆటంకాలు ఎటువంటి ఎదురైనాయి? లైక్ ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే టీజింగ్ పరంగా కానీ, లేకపోతే అవమానాలు కానీ, ఆడపిల్లకి చదివేందుకు అని కానీ, అట్లా ఇటువంటి? యాక్చువల్లీ 9th వరకు నేను అప్ అండ్ డౌన్ డే స్కాలర్ చేశాను, ఎందుకంటే నాకు కొంచెం చిన్న అమ్మాయిని కదా, ఇంట్లో కూడా నన్ను కొంచెం గారాబం అది చేసినారు. అండ్ నాకు హాస్టల్కి వెళ్ళాలంటే అప్పుడు నేను వెళ్ళలేకపోయినా, సో మమ్మీ వాళ్ళు కూడా నన్ను ఏం అనలేదు. 8th వరకు నేను ఇక్కడే చదువుకుని 9th హాస్టల్కి వెళ్ళా. అప్పుడు మా అక్క వాళ్ళిద్దరు హాస్టల్లో ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఎంతమంది ఎన్నెన్ని అంటున్నారు మమ్మీ డాడీని, వాళ్ళు చూడలేదు, వాళ్ళకి తెలియదు. బట్ నేను 8th వరకు నేను అన్నీ చూసా,
గొడవలు అన్ని చూసా, ఎంతమంది ఎన్ని మాటలు అంటుంటారో. మా అక్క వాళ్ళు అక్కడ వెళ్ళి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మమ్మీ డాడీ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ లైవ్ లో అన్ని చూస్తున్నా, అన్ని వింటుంటా నేను. వాళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అన్ని వింటున్నా. అండ్ నేను ఇంక తర్వాత 9th లో కూడా వెళ్ళాలనుకోలేదు హాస్టల్ కి. బట్ నా కెరియర్ కోసం వెళ్ళినా నేను. ఇంకా ఇక్కడే ఉంటే ఇదే లోకంలో ఇదే మైండ్ సెట్ తో నేను ఇక్కడే ఉండిపోతా. నేను కూడా ఒక స్టెప్ వేసి మమ్మీ డాడీ నాకు వెళ్ళాలని లేదు. అలా వెళ్ళిన తర్వాత కూడా మమ్మీ డాడీ నాకు వీక్లీ 2-3 టైమ్స్ వచ్చేవాళ్ళు. 2 డేస్కి ఒకసారి మమ్మీ కానీ డాడీ కానీ నేను ఉండలేకపోతున్నా అని చెప్పి వచ్చేవాళ్ళు. కానీ ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళి ఉన్నా. ఎందుకు? నా కెరియర్ కోసం. ఇదే ఇక్కడ ఉన్నా అనుకో ఈ జనాల మైండ్ సెట్ నాకు వస్తుందేమో అని చెప్పేసి ఒక స్టెప్ వేసిన. ఏమనేది అంతగా ఏమని చెప్పేది, నార్మల్గా అందరూ అప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు కూడా అసలు టెక్నో స్కూల్కి ఎవరు రాలేదు, ఏసీ స్కూల్కి ఎవరు రాలేదు. నార్మల్గా నవోదయ స్కూల్ నేను వెళ్తుంటే కూడా కొంతమంది వద్దని అన్నారు, ఇక్కడే చదువుకో ఊర్లో ఉండు అది అని అట్లా కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఒక స్టెప్ వేసుకున్నా. అంటే ఎట్లా అంటే ఏమనే వాళ్ళు అంటే, ఎందుకు ముగ్గురికి చదువు, ఎట్లాగో మీ అక్క 10th అయిపోగానే పెళ్లి చేస్తారు కదా, మళ్ళీ నువ్వు ఆ స్కూల్కే ఎందుకు, ఇక్కడే ఉండు చదువుకో, మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేసుకో, పొలం పనులు అవి అని చెప్పేవాళ్ళు. అలా కూడా మేము వచ్చినప్పుడు హెల్ప్ చేసుకునే వాళ్ళం, అన్ని చేసుకునే వాళ్ళం. మేము రాయల్గా ఏం ఉండలేదు ఫస్ట్ నుంచి. అన్ని ఇంట్లో పనులు, పొలం దగ్గరకి మా మమ్మీ డాడీకి హెల్ప్ చేసే వాళ్ళం, నార్మల్గా అన్ని చేస్తుండే. అంటే హెవీ పనులు మాకేం రాకపోతుండే, వచ్చిన దాంట్లో మేము అన్ని పనులు చేస్తుండే అనమాట. అండ్ టీజింగ్ అంటే అంత మా పెద్దక్క చిన్నక్క అందరు అక్కడ మంచి అందరికీ తెలుసు అనమాట, అక్క అక్క అని పిలుస్తుండే. సో అక్కడ మాకు ఏ ప్రాబ్లం రాలేదు స్కూల్లో అయితే, అంతా ఓకే. నా ఫ్రెండ్స్ కూడా మా అక్క వాళ్ళకి తెలుసు కాబట్టి అందరు నన్ను మంచిగా చూసుకునే వాళ్ళు. హాస్టల్లో కూడా డైరెక్టర్ సార్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, తెలిసిన వాళ్ళే, నిరంజన్ రెడ్డి సార్ అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళే, మా ఊరే పక్కూరు. సో సార్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తుండే, మంచిగా ఎవరు ఏమనలే అక్కడైతే, అక్కడ ఓకే. కాకపోతే కమింగ్ తర్వాత ఇంటర్లో వచ్చినప్పుడు అది గర్ల్స్ కోఎడ్ కాదు, అక్కడ కూడా ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు. ప్రగతి కాలేజ్ మంచి కాలేజ్, గర్ల్స్కి ఎడ్యుకేషన్ పర్పస్ చాలా సపోర్ట్ ఉంటుంది. అండ్ నైట్ స్టడీ అవర్స్ అన్నీ ఉంటాయి, ఫుడ్ కూడా ఓకే, బాగుంటుంది కాలేజ్. అండ్ తర్వాత బీటెక్ వచ్చినప్పుడు అక్కడ స్టార్ట్ అయింది, కొన్ని స్టార్ట్ అయ్యాయి. అంటే చాలా దూరం వెళ్ళాను కదా నేను, మేడ్చల్ అక్కడ మల్లారెడ్డి కాలేజ్లో, ఇంకా ఉంటున్నాయి కదా కొన్ని ఉంటాయి. అండ్ హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఏదైనా రాఖీ హాలిడేస్ అవి వస్తే అందరు వెళ్ళేవాళ్ళు. మాకు బ్రదర్స్ లేరు కదా, మేము వెళ్ళకపోతుండే. నార్మల్గా అంటే మా డాడీ కోసం మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు మేము వస్తుండే, మా అత్తయ్య వాళ్ళందరూ వస్తారు కదా అని చెప్పేసి మేము అట్లా వస్తాం అంతే తప్ప మాకు బ్రదర్స్ అట్లా మేము చిన్నప్పటి నుంచి రాఖీ కూడా ఎవరికి కట్టలే. బాధ ఏం లేదు మాకు, బట్ బయట వాళ్ళు అనేవాళ్ళు, మీరు ఎవరు కట్టారా రాఖీ, మీకు ఎవరు లేరా బ్రదర్స్, అలా అడుగుతుండే. మాకేం బాధ లేదు, మాకు మా డాడీ ఉన్నారు, మమ్మీ ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు, చాలు. వాళ్ళే సపోర్ట్ చేస్తుండే, వాళ్ళే చూసుకుండే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా. మీరు ఎవరికి కట్టారా రాఖీ, మీకు ఎవరు డబ్బులు ఇచ్చే వాళ్ళు లేరు, అట్లా వాళ్ళ సంతోషం, వాళ్ళు మమ్మల్ని కావాలని చెప్పి మాట్లాడుతుండే. బట్ మేమేం పట్టించుకోలేదు, నార్మల్గా ఉండేవాళ్ళు. నెక్స్ట్ నా బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు లైక్ మా అక్కది ఊకి అడిగేవాళ్ళు, మీ అక్కది ఇట్లా పాస్డ్ అవుట్ కదా, నెక్స్ట్ పెళ్లి చేస్తారా అని చాలా మంది అడిగేవాళ్ళు. ఇంకేం చేస్తుంది ఆమె JNTU, యాక్చువల్లీ ప్లేస్మెంట్స్ లేవు ఆమెకి, ఆఫ్ క్యాంపస్లో ట్రై చేసుకొని జాబ్ వచ్చింది. అప్పుడు కరోనా, నమ్మకం లేదు అసలు, ఆన్ బోర్డింగ్ ఇస్తారో లేదో కూడా తెలీదు. ఖాళీగా ఉన్నప్పుడు చాలా మంది పెళ్ళి అని చెప్పి చాలా టార్చర్ చేశారు, చాలా మంది చాలా మాటలు అన్నారు. అయినా కూడా మా మమ్మీ ఓకే తను చదువుకుంటుంది నమ్మకంతో అలానే ఉన్నాం. ఇప్పుడు ఈ ఎంసెట్ రాసి ఎలా పాస్ అయ్యాము, నెక్స్ట్ ఇక్కడ బీటెక్ ఎలా వచ్చాము, మల్లారెడ్డి కాలేజ్ సీట్ ఎలా వచ్చింది, JNTUలో చదివి కూడా ప్లేస్మెంట్స్ లేకుండా ఆఫ్ క్యాంపస్లో ఎలా తెచ్చుకుంది, అవన్నీ చూసి కూడా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం, ఎందుకు ఆగిపోవడం అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేసినాం అట్లనే. ఎప్పుడు కూడా మ్యారేజ్ అని చెప్పి ఏం ఇది చేయలేదు. మమ్మీని అంటే ఊర్లో అనేవాళ్ళు, లైక్ ఇప్పుడు ఊర్లో మొన్న రీసెంట్గా కూడా మా మమ్మీ ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా ఎవరికో ఊర్లో ఒక అమ్మాయికి జాబ్ వచ్చిందంట. అయితే మమ్మీని ఇట్లా అన్నారు, ఏమని, అమ్మాయి వాళ్ళకి జాబ్ వచ్చింది అని అంటే, అదే వీళ్ళ కూతుర్లకు కూడా జాబ్ వచ్చింది కదా అంటే, వాళ్ళు ఏమన్నారంటే అదేమైనా గవర్నమెంట్ జాబా, జాబ్ అంటున్నారు, పెళ్ళిళ్ళు చేయొచ్చు కదా అమ్మాయిలకి, అదేమైనా గవర్నమెంట్ జాబా వాళ్ళు చేసేది, జాబ్ వస్తే అయిపోతుందా, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఏం జాబ్లో తెలియదు, 20,000 30,000 సరిపోద్దా అని అన్నారు. పెళ్ళిళ్ళు చేయొచ్చు కదా అని చెప్పి అన్నారు, ఒక పర్సన్ అన్నారు. ఇక్కడ ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎవరు వాళ్ళు. అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అసలు? జాబ్ అంటే అదే వాళ్ళకి అంత టాలెంట్ ఉంటే వాళ్ళ కూతుర్లను చదివించి వాళ్ళకి రావచ్చు కదా జాబ్. మరి కామెంట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి రావచ్చు కదా, రాలేదు వాళ్ళకి జాబ్, అసలు చదివించలేదు వాళ్ళని. లైక్ 10th స్కూల్ సెకండరీ ప్రైమరీ కాకముందు పెళ్లి చేసేసారు, గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు మాకు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ మీద మేము ఇంట్రెస్ట్ పెట్టలేదు, ఉన్న దాంట్లో కార్పొరేట్ లైఫ్ అనుకున్నాము. కార్పొరేట్ లైఫ్ కాబట్టి కార్పొరేట్లో వెళ్ళాము, సక్సెస్ అయ్యాము. దాంట్లో మా ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు, ఫ్రంట్ ఎండ్ చూస్తున్నారు అంతే. మేము వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం ఏంటనేది ఎవరు చూడట్లేరు. సో టీజింగ్ అలాంటిది ఏం లేదు, కొంచెం చిన్న స్ట్రగుల్స్. కానీ నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా పెద్దక్కతో చెప్తుండే, నా లైఫ్ స్టైల్ ఏంది, నా గోల్స్ ఎట్లా అచీవ్ చేసుకోవాలి, మా చిన్నక్క నాకు అన్నీ చెప్తుంది, ఇది చేయాలి, ఇది నువ్వు చేస్తే నీకు ఇది బెనిఫిట్ ఉంటుంది అని అన్నీ చెప్తుండే.
నాకు ఇంకా నార్మల్ పర్సనల్ ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఉన్నా, నాకు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసినా మా పెద్దక్కతో షేర్ చేసుకుంటుండే. తను అన్నీ చెప్తుంది, ఏం కాదు ప్రతిదీ నువ్వు ఇట్లా సడన్గా ఆగిపోతా అంటే అక్కడే ఆగిపోతావు, మూవ్ ఆన్ అవ్వాలి అవ్వాలి అవ్వాలి. నేను కూడా చూసిన, నేను పెద్దామని ఆల్రెడీ నీ స్టేజ్ దాటేసి వచ్చిన, నేను అన్నీ చూసిన. సో ఇవన్నీ కామనే, ఏం చేస్తే ముందుకు వెళ్తామని చెప్పేసి నాకు చాలా నేర్పించింది, ఇద్దరు నేర్పించారు. తనేమో ఎక్కువ క్లాసిక్ అనమాట, మారి ఇట్లా అన్ని పర్సనల్గా తీసుకోదు, నార్మల్ నాకు స్టడీ పర్పస్లో అలా హెల్ప్ చేస్తుండే. పెద్దక్కన పర్సనల్ లైఫ్లో అట్లా. తొమ్మిద మీ నాన్న మీకు ఆదర్శం, మీ అక్క కేర్ టేకర్, ఇంకో అక్క మీకు మార్గదర్శిగా ఉండి అవునన్నా వీళ్ళందరినీ తీసుకొని మీరు ఈ స్థాయికి వచ్చింది. నాకంటే ఇప్పుడు నాకు ఇంతమంది సపోర్ట్ ఉంది, కాకపోతే మా పెద్దక్కకి ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్లో ఏ స్టెప్ వేయాలి ఎటు వెళ్ళాలి అనేది తనకి తెలియదు. అంటే మా పేరెంట్స్ ఇద్దరు ఇల్లిటరేట్, చదువుకోలేదు వాళ్ళు ఇద్దరు, అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలీదు. అయినా కూడా తను తెలుసుకుంది ఫ్రెండ్స్ ద్వారా, అన్నల వాళ్ళు ఉంటారు కదా అక్కలు అన్నలు, మా ఊర్లో ఎవ్వరు లేరు ఫస్ట్, అట్లా ఒక్క అన్న ఉంటుండే, అన్న ద్వారా కొంచెం తెలుసుకొని అది ఇది అని చెప్పేసి ఫస్ట్ ఎక్కడ చదువుకుంటే బాగుంటుంది, అసలు ఎంసెట్ ఏంటి, అప్పట్లో మాకు ఏం తెలియదు. ఎంసెట్ 2018 టైంలో నేను 10th పాస్డ్ అవుట్, తను 2016లో పాస్డ్ అవుట్. అప్పట్లో ఇవన్నీ మాకు అంతే తెలియదు ఊర్లో. అసలు 10th అయిపోయిందంటే పెళ్ళి అంతే, ఇంకా మా ఊర్లో 10th ఇంకా ముందే పెళ్ళిళ్ళు చేసిస్తారు. సో అట్లా కూడా తను కొంచెం మోటివేషన్ తీసుకొని అన్ని తెలుసుకొని తను అలా ముందుకెళ్ళింది. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది. ఇద్దరిని బాగా బాగా మోటివేట్ చేస్తుంది, నన్ను మా చిన్నక్కని కూడా చాలా మోటివేట్ చేస్తుంది. జ్యోతి అన్న మిమ్మల్ని చూస్తుంటే బాగా ఆనందంగా ఉంది. అవునండి. ముగ్గురు ఆడ కూతురు, పెద్ద కూతురు నువ్వు. మీ నాన్న ఒక గీత కార్మికుడు ఉండి ఉపాధి దొరక్క బయట రాష్ట్రాలకు పోయి కష్టపడి మిమ్మల్ని చదివిస్తే మీ నాన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. ఏమనిపిస్తుంది ఒకసారి గతంలో చూస్తే మీరు, మీ నాన్న మీకు ఇచ్చిన ప్రోత్సాహం ఎలాంటిది, మీరు ఎదుర్కొన్న ఆటంకాలు ఎటువంటి, ఒకసారి వివరంగా చెప్పగలుగుతారా? తప్పకుండా చెప్తానన్న. ఫస్ట్ నుండి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివించాడు డాడీ నన్ను, చెల్లె వాళ్ళందరినీ. కాకపోతే ఎట్లా కొంచెం బాధ అనిపిస్తుండే, మీ ముగ్గురం మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటుండే, అందరికి పేరెంట్స్ ఉంటుండే, మాకు ఉండకపోతుంది మమ్మీ డాడీ, మా ముగ్గురినే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, మేమేమో మమ్మీ డాడీ వదిలేసిపోయారు మమ్మల్ని, అందరికి మమ్మీ డాడీ ఉన్నారు, మాకు లేరు, చూసుకోవడానికి ఎవరు లేరు. అత్త వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు, కానీ కొంచెం ఎంతైనా ఉంటుంది కదా పేరెంట్స్ లేరని, సో బాధపడుతూ ఉండే. కాకపోతే డాడీకి ఎట్లా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, వాళ్ళ దగ్గర ఉంటే చదువుకోవడం కుదరదు, అది మన స్టేట్ కాదు ఇక్కడ అని చెప్పి ఇక్కడ డాడీ ఇక్కడ మా ముగ్గురు వదిలేసి ఆడ పని చేస్తుండే మమ్మీ డాడీ ఇద్దరు. డాడీ కళ్ళు గీస్తాడు, మమ్మీ అక్కడే పని చేస్తారు అందరు కలిసి. ఇంకా మేము ముగ్గురం అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నాం కొన్ని రోజులు. తర్వాతకి మళ్ళీ అక్కడ ప్రైమరీ స్కూల్లో అక్కడ చదువుకున్నాం. తర్వాతకి అభ్యాస్ స్కూల్ అని మిరోడ్లో చదువుకున్నాం, అది టెక్నో స్కూల్, మంచి స్కూల్ డాడీ. అందులో అప్పట్లోనే చాలా ఫీజు ఉంటుండే, బయట వాళ్ళైతే అంత ఫీజు అవసరమా అంటుండే. మా డాడీ అంటే నేనే అడిగిన వెళ్ళి, డాడీ నాకు ఆ స్కూల్ నచ్చింది, నాకు అందులో ఒక ఫ్రెండ్ ఉండే, అందులోకి వెళ్తా, నాకు నచ్చింది ఆ స్కూల్, ఇంగ్లీష్ మీడియం మంచిగా ఉంది, ఏసీ స్కూల్ అది, నేను ఏసీ స్కూల్కి పోతా అంటే డాడీ ఏమనలే, వేరే వాళ్ళైతే అంత ఫీజు అవసరమా అంటుండే. డాడీ అట్లా ఏమనలే, పో చదువుకో అని చెప్పి ఇట్లా ఫీజు ఇట్లా నేను అట్లా అడగకపోతుండే. కొంతమంది హాల్ టికెట్లకి ఆపుతుండే స్కూల్లో పైసల కోసం, మా డాడీ అట్లా ఎప్పుడు స్కూల్ బయట నిల్చోలే, అట్లా నేను అడగక ముందుకే పైసలు పే చేస్తుండే. హాస్టల్ ఫీజు అన్ని వీక్లీ వచ్చి చూస్తుండే, అంతా మంచిగా చూసుకోరు, ఏం ప్రాబ్లం రాలే. ఇంకా స్కూల్లో నేను వెళ్ళిన తర్వాతకి చెల్లి 2 yearsకి వచ్చింది, చిన్న చెల్లి వచ్చింది, అక్కడే స్కూల్ అయిపోయింది. తర్వాతకి నారాయణ కాలేజ్ చదువుకుని ఇంటర్ అయిపోయింది. అక్కడ అయిపోయిన తర్వాతకి ఎంసెట్ త్రూ నారాయణ కాలేజ్ అయిపోయినాక మల్లారెడ్డి కాలేజ్లో సీట్ వచ్చింది, మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ 4 years అక్కడే అయిపోయింది. 4 years అయిపోయినాక ప్లేస్మెంట్, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రై చేసిన తర్వాతకి ప్రెసెంట్ LTI మైంట్రీలో జాబ్ చేస్తున్నాను క్వాలిటీ ఇంజనీర్గా. పూణేలో ప్రెసెంట్ పూణేలో LTI మైంట్రీ జాబ్ చేస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉందన్న. అదే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళకు కాకుండా వేరే వాళ్ళకి పుడితే 10th లోనే పెళ్లి చేస్తుండే. ఇప్పుడు నా చుట్టాలల్లా నాకు తెలిసి ఇప్పుడు నాకు 24 ఏజ్ అన్న, 24 ఏజ్లో అందరు అమ్మాయిలకి అయిపోయింది. మా ఊర్లో చూసుకుంటే నా ఏజ్ అమ్మాయిలు ఎవ్వరు లేరు, మా పిన్ని వాళ్ళు కానీ, పిన్ని కూతుర్లకి, అక్క వాళ్ళకి, నా ఏజ్ చెల్ల వాళ్ళు, మాకంటే చిన్న అమ్మాయిలు కూడా పెళ్ళిలో ఇంత అమ్మాయిలు ఉన్నారు. అంటే కొంతమంది అంటారు, నీకంటే చిన్న అమ్మాయిలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారంటే అది గొప్ప కాదు కదా, పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నామంటే. సో నాకెట్లా అంటే మమ్మీ డాడీ వాళ్ళు చెప్పిన మాటలతో మేము ఇట్లా, లేకపోతే మాకంటూ రాదు కదా, వాళ్ళు ఇట్లా చెప్పినారు ఇట్లా ఉండాలి అట్లా అంటే వాళ్ళ అలుగు జాడలో మేము వెళ్ళినాము. సో డాడీ కూడా కొంచెం భయపడొద్దు, మంచిగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి అని కొంచెం మోటివేట్ చేస్తూ ఉండే. మమ్మీ చాలా హెల్ప్ చేస్తుంది, ఏమున్నా మమ్మీతో షేర్ చేసుకుంటాము. డాడీ ఏదున్నా మనీ విషయంలో అస్సలు ఇట్లా ఫీజు కట్టాలని ఎప్పుడు అడగలే. 5,000 దగ్గర 10,000 కొడతాడు, తినండి, సినిమాకి పోండి, ఎంజాయ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తినిపోయినని డాడీ చెప్తాడు. ఎప్పుడు మా దగ్గర ఒక్కరితో అడుగు పిచ్చుకోవాలి, ఒక 100-200 ఎప్పుడు అడుక్కోలే, మేమే వేరే వాళ్ళకి పెడతాం.
అట్లా డాడీ దగ్గర నేర్చుకున్నాం. మనం ఒకరికి పెట్టొద్దు, మనం ఒకరికి దగ్గర తీసుకోవద్దు, మనమే పెట్టాలి వేరే వాళ్ళకి. అట్లా అది డాడీ దగ్గర నేర్చుకున్నా. మమ్మీ ఎట్లా అంటే ఇంకా ఎవరికి మోసం చేయొద్దు, మంచిగా ఉండాలి అందరితో మంచి పేరు తెచ్చుకోవాలి, నాకు మంచి పేరు తేవాలి, పలానా అమ్మాయిలు మంచిగా ఉన్నారు అని చెప్పి అట్లా. మీ నాన్న మీ బలం. అవునా. మీకోసం రాష్ట్రాలు పోయి మిమ్మల్ని వదులుకొని కూడా కష్టపడి డబ్బులు పంపి చదివించిన ఇద్దరు బాగానే ఉంది. మీరు ముగ్గురు ఆడపిల్లలు. అవును. మీ నాన్నకి ఆయన ఫేస్ చేసేది ఆయన ఫేస్ చేసింది, అంటే ఆడపిల్లలు ఎందుకు చదివిస్తుంది. మీ దృష్టికి వచ్చేదా మీ మళ్ళీ ఎవరు అనేటోళ్ళ మీకు ఎందుకు ఇంత చదువులు ఎందుకు, హైఫై చదువులు ఎందుకు, ఇదెందుకు, ముగ్గురు ఆడపిల్లలు, ఇటువంటి ఎప్పుడన్నా మీకు ఫేస్ చేశారా? అన్న అంటే మా పల్లెటూరు, చాలా పల్లెటూరు. ఇక్కడ గ్రామ పంచాయతీ అంటే ఏమి తెలియదు అసలు, ఎవరికి రోడ్స్ ఉండవు, ఏముండవు, తెలియదు. చాలా పల్లెటూరు. ముసలోళ్ళు ఉంటారు కదా, కొంచెం ముసలోళ్ళు అందరూ అనేటోళ్ళు ఇట్లా ఎందుకు చదువు, ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు. పెళ్లి చేసుకోవాలంటే కరెక్ట్ పర్సన్ అంటే మనకు మంచిగా మనం సెటిల్ అవ్వాలి అనిపించినప్పుడు చేసుకోవాలి. ఎవరు అంటారు అని చెప్పి వాళ్ళ కోసం మనం చేసుకోలేము కదా. ఇక మాటలు అంటారు కొన్ని, నాకు తెలుసు మా రిలేటివ్స్ కూడా మా వెనకాల మాట్లాడుకుంటూ నాకు చెప్తారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇట్లా అనుకుంటారని, నాకు జాగ్రత్త ఉండమని చెప్పి నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్లా అంటే నీకు అనుకుంటా ఏ చెట్టుకైతే పండ్లు ఎక్కువ ఉంటాయో ఆ చెట్టు మీద రాళ్ళు ఎక్కువ పడతాయి. సో చాలా మంది పోనీలే వాళ్ళు ఎందుకు అంటే అమ్మాయిలు బతకని అని ఉన్నారు, అయినా మా దగ్గరికి రావాలి వాళ్ళు ఇట్లా బతుకుతున్నారు అన్నట్టు చాలా మంది నేను విన్నా. కానీ నేను కూడా డాడీ వాళ్ళతో ఏం షేర్ చేసుకోను, టైం వచ్చినప్పుడు మనకు ఒక టైం వస్తుంది అప్పుడు చూద్దాం అన్నట్టు. కానీ ఇట్లా ఉండొద్దు, ఒకళ్ళ మీద ఏడవాలని అయితే ఉండొద్దు. అది చెప్తూ సమాజానికి కూడా అనేటోళ్ళు ఎన్న అంటారు, మనం వాళ్ళు అన్నారని చెప్పి అక్కడే భయపడి బెదిరిస్తే మనం బెదిరిపోవద్దు. అది చూస్తాడు దేవుడు, చూస్తాడు ఎట్లా అయితే మనం మంచి చేసినా మంచి జరుగుతుంది అంతే. ఇప్పుడు మాకు అంటే బెదిరించే వాళ్ళు కూడా వస్తారు, ఇట్లా అనుకుంటారు కూర్చున్నప్పుడు వాళ్ళు ముగ్గురు అమ్మాయిలే మన దగ్గర లొంగట్లేరు, మనం లొంగిపియాలి వాళ్ళని, మన దగ్గర రావాలన్నట్టు చాలా మంది వాళ్ళకి అన్నలు లేవు తమ్ముళ్ళు అంటారు. అన్నలు తమ్ముడు మాకు అవసరం లేదు, మేము ఎక్కడికైనా పోవాలంటే మేమే పోతాం, పలానా వాళ్ళని అడిగి అక్కడ డ్రాప్ చేస్తాం, ఇక్కడ అవసరం లేదు, మాకు బైక్స్ వచ్చు, కార్ వచ్చు అన్నీ డాడీ అని మాకు నేర్పించిన, మేమే వెళ్తాము. మనీ కావాలంటే డాడీ ఇప్పుడు మేము జాబ్ చేసుకుంటున్నాము, అవసరం లేదు మా డాడీ అడగాల్సిన. మా డాడీ మమ్మల్ని శాలరీ కూడా అడగడు, ఖర్చు ఎంజాయ్ పెట్టుకోరు, ఖర్చు చేయరు, సినిమాలో కూడా అట్లా ఎంజాయ్ ఏదంటే చేసుకోండి, ఎప్పుడు రూపాయి మమ్మల్ని అడగాలి, మేము అడగముందు డాడీ ఇస్తుండే, మేము ఉన్నప్పుడు మా డాడీకి మేము వేస్తాము అంతే అన్న. ఎప్పుడైనా బాధ అనిపించిందా మేము ఇంట్లో అన్న తమ్ముళ్ళు లేడు, మేము ముగ్గురం ఆడపిల్లని ఎప్పుడైనా ఫీల్ అయినా? లేదన్న, ఏం బాధపడలే. మా చెల్లి వాళ్ళు మేము తమ్ముళ్ళు లెక్క అన్న తమ్ముళ్ళు లెక్క ఉంటాము, ఏం బాధపడలే. పెంచడం కొడుకులా పెంచడం, కాకపోతే మా ఊర్లో ఏంటంటే ఇంటికి వచ్చినప్పుడు అందరూ కావాలంటే కొత్త వాళ్ళు కూడా వచ్చి అయ్యో ముగ్గురు ఆడపిల్లలైనా తెలుసు వాళ్ళకి కావాలంటే చెప్తాం, ఇంకొక అబ్బాయి ఉంటే మేము చెప్తాం కదా మేమే అబ్బాయి ఉండని చెప్పి, ఎంతమంది పిల్లలు అంటే ముగ్గురం, అయ్యో ముగ్గురు అమ్మాయిలైనా, ఆ జాలి ఎందుకు అట్లా కావాలని మమ్మల్ని డిమోట్ చేయడానికి. అప్పుడు మేమేం ఫీల్ అవ్వము, అనుకుంటే మాకు అవసరం లేదు, వాళ్ళు తిక్కలు అనుకుంటాం. చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, చెప్పే వరకు చెప్పినాము, ఏం కాదు మంచిగా ఉన్నాం, హ్యాపీ, మేము నిజంగా చాలా హ్యాపీ ఉన్నాం అన్న. ఇప్పుడు అదే పెళ్లి చేసుకుంటాము, అతను మమ్మల్ని చూస్తాడో చూడో తెలియదు. ఇప్పుడు నాకు ఒక పెళ్ళైనా చూసుకోకపోయినా ఇప్పుడు నేను ఉండలేస్తాను, నాకు తెలుసు నా ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు. మా డాడీ అంటాడు, ఇప్పుడు మాకు మా డాడీ ల్యాండ్ సంపాదించిన అది కూడా మాకు ఆశ లేదు, మా డాడీ మాకు ఏమి ఇవ్వకపోయినా చదివించండు అదే చాలు. మా డాడీ ఇప్పుడు నాకు ఎంత పెళ్లి గ్రాండ్ చేసి నాకు అది అవసరం లేదు, చదివించిండు, చదువు అనేది నా సర్టిఫికేట్స్ ఉన్నాయి అంతే, ఆ సర్టిఫికేట్స్ పెట్టుకుని ఎక్కడ పోయినా నాకు జాబ్ వస్తుంది, ఒకళ్ళ మీద డిపెండ్ అని అవసరం లేదు, రేపు నా ఫ్యూచర్ హస్బెండ్ అయినా అవసరం లేదు ఎవరి మీద, నా కళ్ళ మీద నేను నిలబడతా, చాలు. ఇంకా పొలాలు ఆస్తులు మేము ఎప్పుడు ఏమి బంగారము ఏమి అవసరం లేదు, డాడీ ఏమన్నాడు మీ ఇష్టం అంటాడు అంతే. మేము అంటే మా లిమిట్లో మేము ఉంటాం, ఎంజాయ్ చేస్తాము, డాడీ ఇంత ఫ్రీడమ్ ఇచ్చినాక చెప్పి కొంచెం అతి లిమిట్ చేస్తే దాటం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కడే చేస్తే రెండు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, అంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో అట్లా అన్న. కాకునూరి శ్రీనివాస్ కుటుంబం ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలుస్తుంది. కొడుకులు లేరు అని బాధపడే ఫ్యామిలీస్కి ధైర్యాన్ని ఇస్తుంది, తర్వాత కొడుకులుండి చెడిపోయిన ఫ్యామిలీస్కి బుద్ధి చెప్తుంది, సంపాదిస్తూ తల్లిదండ్రులను చక్కగా చూసుకునే ఆడకూతుర్లకి భరోసానిస్తుంది, ఇంకా మరెంతో మందికి స్ఫూర్తిని ప్రేరణ కలిగిస్తుంది. మొత్తం మీద ఈ యొక్క కుటుంబమే ఒక పాఠం. కెమెరామెన్ చేతన్తో నాగేంద్రచారి, నల్గొండ.